మళ్లీ అదే ఘోరం. పెళ్లైన 6 నెలలకే వరకట్న దాహానికి మరో వివాహిత బలైంది. మరో 4 నెలల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన తల్లి ఇంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయింది. తల్లయ్యానన్న ఆనందం కన్నా ఈ లోకంలో ఇక బతకలేనన్న బాధనే ఆమె ఎక్కువగా అనుభవించింది. చివరకు బలవన్మరణానికి పాల్పడేలా పురుగులిపింది. ఆమె ఆత్మహత్యకు కారణమెవరు? కట్టుకున్న భర్త పాపమెంత? అత్తింటి వారి వేధింపులెంత? నా వల్ల కావట్లేదు ఈ జీవితం, నరకంలో ఉన్నట్టుగా ఉంది. ప్రతి క్షణం భయపడుతూ బాధ పెడుతూ జీవితాంతం బతకడం నా వల్ల కాదు. ఇవి ఆమె చివరి మాటలు. పెళ్లైన నాటి నుంచి పడుతున్న బాధకు అక్షర రూపం ఇస్తూ శరణ్య రాసిన సూసైడ్ నోట్ సారాంశం ఇది. చిందన్ శరణ్య 30 ఏళ్ల వివాహిత. హైదరాబాద్ లో ఎంసీఏ పూర్తి చేసి బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో 5 ఏళ్లుగా పనిచేస్తోంది. కరీంనగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన శరణ్యకు 6 నెలల క్రితం రామగుండానికి చెందిన ముగాల మధుకర్ తో పెళ్లైంది. మధుకర్ బెంగళూరులోని ఆటోడెస్క్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మ్యాట్రిమోనీలో మధుకర్ ప్రొఫైల్ నచ్చడం, ఇద్దరు బంధువులేనని తేలటంతో ఘనంగా పెళ్లి చేశారు శరణ్య తల్లిదండ్రులు. ఇద్దరు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తుండటంతో కట్న కానుకల విషయంలో వెనుకాడలేదు శరణ్య ఫ్యామిలీ. 4 కూతుళ్లలో శరణ్య చివరి అమ్మాయి కావడంతో సివిల్ కాంట్రాక్టర్ అయిన శరణ్య తండ్రి మోహన్ ఎక్కడా రాజీ పడలేదు. 30 తులాల బంగారం, 7 లక్షల నగదు, 25 లక్షల విలువ చేసే స్థలం కట్న కానుకల కింద ఇచ్చారు. పెళ్లైన తర్వాత బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్స్ లో కాపురం పెట్టారు కొత్త దంపతులు. పెళ్లైన నెల రోజులకే శరణ్య తల్లైంది. దీంతో 2 కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. 3 నెలల క్రితం శరణ్యను పుట్టిల్లు కరీంనగర్ కు తీసుకొచ్చారు. పుట్టింట్లో సీమంతం చేసే ఆచారం లేకపోవడంతో అత్తారింట్లో 5వ నెలలో సీమంతం జరిపించారు. సీమంతం అయ్యాక శరణ్యను ఆమె అత్త బెంగళూరుకు తీసుకుని వెళ్లింది. 15 రోజుల తర్వాత శరణ్యను అక్కడే ఉంచి అత్త రామగుండం తిరిగి వచ్చింది. 3 రోజుల క్రితం శరణ్య బెంగళూరులోని ఇంట్లో ఫ్యాన్ కు గురివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శరణ్య ఆత్మహత్య చేసుకుందన్న వార్త విని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. పెళ్లైన 6 నెలల్లోనే ఏమిటి దారుణమని విలపించారు. శరణ్య బంధువులు బెంగళూరు మడివాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బాబాయ్ ఆయన ఆరాధిస్తుండు, ఇంకెక్కువ 45 లక్షలు కావాలంటాడు. ఎందుకంటే ఆయనకు 78 లక్షల కోటి రూపాయలు కూడా వచ్చే సంబంధాలు వచ్చినాయట. కానీ అయినా కానీ మీ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మంచిగా ఇస్తారని చేసుకున్నా, కానీ గింతలే అయిపోయిందా అని వేగంగా మాట్లాడుతున్నట్టే. ఇవన్నీ ఉంటాయి ఇక, చిన్న చిన్న పిల్లలు కదా అనుకున్నాం. అది మేము కూడా ఎక్కువ పట్టించుకోకుండా నవ్వి ఊరుకొని సరేనే మేము ఇచ్చినాము కదా, మళ్ళీ ఆమెకు అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకేంది హ్యాపీగా ఉన్నారు కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ మధ్యలో 1 మంత్ బ్యాక్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్నారు. వాళ్ళ అత్తమ్మ వాళ్ళని, తర్వాత వాళ్ళ తోడికోడల్ని కానీ, వాళ్ళ సిస్టర్ని కానీ, మధుకర్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి దానికి చాలా ఇన్పుట్స్ ఇచ్చిన ఎమోషనల్ ఇన్పుట్స్తో హరాస్ అయిపోయి తను ఎవరికి కోట్ చేయకుండా ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ లోని సారాంశం చూస్తే శరణ్య ఎంతటి మనోవేదనకు, మానసిక సంఘర్షణకు గురైందో అర్థం చేసుకోవచ్చు. నా వల్ల కావట్లేదు ఈ జీవితం, నరకంలో ఉన్నట్టుగా ఉందని వివరించడం చూస్తుంటే కాపురంలో కల్లోలం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రతి క్షణం భయపడుతూ బాధపడుతూ జీవితాంతం బతకడం నా వల్ల కాదని శరణ్య చెప్పడం చూస్తుంటే అత్తింటి వారి నుంచి ఆమెకు వేధింపులు ఎదురయ్యాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. అత్తింటి వారు నీ బానిసలు కాదు, వారికి మర్యాద ఇవ్వు అంటూ భర్తను ఉద్దేశించి రాయడం చూస్తే భర్తతో ఆమె సుఖంగా లేదని అర్థమవుతోంది. తన అంత్యక్రియలను కరీంనగర్లోనే పుట్టింటి వారు జరిపించాలని శరణ్య కోరిన చివరి కోరిక అత్తారింట్లో ఆమె పడ్డ కష్టాలను తెలియజేస్తోంది. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని కన్న తల్లిదండ్రులను, కడుపులో ఉన్న బిడ్డను సూసైడ్ నోట్ లో శరణ్య కోరిన తీరు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆ రోజు మాకు 3:30 వరకు మా అందరితో మాట్లాడింది. వాళ్ళ సిస్టర్స్ తోని, నాతో వాట్సాప్ లో చాట్ చేసింది. పడుకుంటున్నా వదినా అంది, స్మైల్ పంపింది. అంత చేసిన అమ్మాయి 6 గంటలకి ఇలా చేసిందంటే ఎవరు నమ్ముతారు? అండ్ 1 మోర్ థింగ్, అక్కడ వెళ్ళినాక వాడు సూసైడ్ నోట్ టేర్ చేయడానికి చూసిండంట, చింపేయడానికి చూసిందంట. ఇల్లు చిందరు వందరు ఉన్నదంతా సద్రేసి పెట్టాడంట. అందరు సిస్టర్స్ కి నేను చెప్తున్నా, మీ ప్రాబ్లమ్స్ ఉంటే మీ పేరెంట్స్ మీరు ఎప్పుడు బరువు కదమ్మా, చెప్పండి. ఇట్లాంటి నా చెల్లె లాంటి ఇట్లా పేరెంట్స్ కి, ఫ్యామిలీకి ఇంత పెద్ద పనిష్మెంట్ మాత్రం ఇవ్వకండి. మీరు సూసైడ్ చేసుకొని చనిపోతే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకుంటున్నారు, కానీ మీ పేరెంట్స్ కి ఎంత పనిష్మెంటో అది పైన మా చెల్లె ఇప్పుడు మా ఫ్యామిలీని చూస్తే తనకు అర్థమైంది.
భర్త తరపు బంధువులే ప్రణాళిక ప్రకారం హత్య చేశారని శరణ్య బంధువులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసం శరణ్యను అత్తింటి వారు వేధించేవారని ఆరోపిస్తున్నారు. శరణ్య తండ్రి సివిల్ కాంట్రాక్టర్ కావడంతో అదనపు కట్నం తీసుకురావాలని తరచూ భర్త మధుకర్ వేధించేవాడని అంటున్నారు. పెళ్లి సమయంలో కట్నం కింద ఇచ్చిన 2 గుంటల భూమి రిజిస్ట్రేషన్ అనివార్య కారణాల వల్ల 2 నెలలు ఆలస్యమైతే రిజిస్ట్రేషన్ అయ్యే వరకు వేధించినట్టు తెలుస్తోంది. గర్భిణి అని చూడకుండా ఉద్యోగం చేయాలని ఒత్తిడి చేసేవాడని అంటున్నారు. తన స్థాయి వ్యక్తి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ₹1,00,00,000 ఇచ్చేవారంటూ వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శరణ్యకు సరిగ్గా తిండి కూడా పెట్టలేదంటున్నారు. శరణ్య పుట్టింటి వాళ్లతో ఫోన్లో మాట్లాడినా సహించేవాడు కాదంటున్నారు. శరణ్య నగలను కాజేసేందుకే సీమంతం పేరుతో రామగుండం తీసుకెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడుపులో ఓ బిడ్డతో ఉన్న శరణ్యను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పిన మధుకర్ అతని బంధువులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.